నిత్యం ఎవడి శివారాధన చేస్తాడో వాడి గ్రహదోషాలు ఏమీ చెయ్యలేవు, దుర్నిమిత్తాలు ఏమీ చెయ్యలేవు. కర్మ కొద్దీ అవి చెయ్యడానికి వచ్చినా ఏమవుతాయి అంటే అగ్ని వైపు వెళ్ళిన మిడతలు ఎలా దగ్ధమైపోతాయో శివారాధకుడిని బాధించడానికి వచ్చినటువంటి గ్రహములు కూడా ఆ విధంగా భస్మవుతాయి తప్ప వాడిని బాధించలేవు అని దుర్జటి మహాకవి చెప్పారండి ఇక్కడ. అంతే కదా, అలాంటి వాడి మీద ప్రతికూలాలు ప్రయోగించిన అనుకూలంగా మార్చేస్తాట శివుడు. ఎలాగూ అంటే వజ్రాయుధం వేస్తే పూలదండగా మారిపోతుంది. పవి పుష్పంబగు అగ్ని మంచగు అకూపారంబు భూమి స్థలమౌ శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌ అవనీ మండలి లోపలన్ శివశివేత్యాభాషణోల్లాసికిన్ శివనీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. ఇందాక పంచభూతాల్లో శివుడే ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆ శివశివ అంటే పంచభూతాల నుంచి శివుడే రక్షిస్తాడు.